అన్న మనం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ప్రభా, మీరు గొప్ప దేవుడు తండ్రి. నాయనా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమందరం కూడా తండ్రి ఇప్పటి వరకు వాక్యాన్ని విన్నాం ప్రభా. అవును తండ్రి. అయినా మీ యొక్క దృష్టిలో ఎవరు గొప్పవారు అనేటువంటి అంశాన్ని గురించి విన్నాం తండ్రి. నాయనా, పీటర్ అన్న కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయనా. చాలా కాలం తర్వాత మరొకసారి వాక్యాన్ని వినేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నైనా వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు కుమార్తెకు నైనా తండ్రి రాబోయే రోజుల్లో మంచి దీవెనలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా, మా యొక్క యూసీవై పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్నాం. నైనా, మేము చేస్తున్నటువంటి పరిచర్య మీకు ఇష్టంగా ఉంటకు సహాయం దయచేయండి. నైనా, మా యొక్క లోటుపాట్లు అయినా సవరించండి, జ్ఞానం దయచేయండి. ఏ విధంగా నడిచితే బాగుంటుందో కూడా మీరు మాకు మార్గము చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా, హర్యానా రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. నా తండ్రి, ఈ యొక్క రాష్ట్రంలోనైనా 3,16,00,000 మంది జనాభా ఉన్నారు. ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు నాయన. సహాయం దయచేయండి. దాదాపుగా 22 జిల్లాలు ఉన్నాయి ప్రభా తండ్రి. ప్రతి జిల్లా, ప్రతి మండలానికి మీ సువార్తను తీసుకొని వెళ్ళండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. అనేక మందిని లేవనెత్తండి నాయనా తండ్రి. మీరు ఆ యొక్క హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయినా అక్కడ ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని గారు ఉంటుండగా తండ్రి, వారికి జ్ఞానం దయచేయండి. ఆ యొక్క మంత్రి బృందాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి పరిపాలన ఇవ్వడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నైనా, ఈ మధ్యకాలంలో అయినా క్రైస్తవ పట్ల దాడులు ఎక్కువ అవుతున్నాయి. అయినా నిన్న కూడా మేము చూసాం తండ్రి. ఒక ప్రాంతంలో సువార్తకు వెళ్తున్నప్పుడు నైనా యొక్క వ్యాన్ మీద దాడి చేశారు ప్రభా తండ్రి. అనేక మంది నైనా ఎవరైతే సువార్థికులు కూడా నైనా గాయాలైనట్టుగా వింటున్నాం. సహాయం దయచేయండి. కొన్ని ప్రాంతాల్లో ప్రభా దాడులు జరిగి చనిపోయిన వారు కూడా ఉన్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఎందు నిమిత్తమో తండ్రి ఇలాంటి నైనా ఆలోచనలు మరి భారతదేశంలో వస్తున్నాయో, ప్రాముఖ్యంగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఎందు నిమిత్తము ఇలా మనుషులు మారిపోతున్నారో తెలియట్లేదు ప్రభా. సహాయం దయచేయండి. వాళ్ళ మనసులు మార్చండి నాయనా. వారి యొక్క అభద్రతా భావం తండ్రి తీసివేయండి. ఎంతగానో వారు భయపడుతూ ఉన్నారు. సువార్తకు వెళ్ళినటువంటి ప్రాంతంలో తండ్రి, వారు ఆ సువార్తను చూసి ఎంతగానో భయాందోళనకు గురవుతున్నారు ప్రభువా. అటువంటి భయాందోళన తండ్రి నైనా అన్యుల్లో తీసివేయండి. మంచి మనసు దయచేయండి తండ్రి. వారు కూడా ఏ విధంగా అయితే తండ్రి అనేక ప్రాంతాలకు వెళ్తున్నారో, మరి క్రైస్తవులుగా మేము కూడా అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం తండ్రి. ఎవరి గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం అనేది తండ్రి ఈ యొక్క లోకంలో మాకు హక్కు తండ్రి. అది వారికి తెలియజేయమని ప్రార్థన చేస్తున్నాం. దీన్ని నడిపిస్తున్న వారికి నైనా మీరు జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభువా ఈ యొక్క శక్తులునైనా తండ్రి పనిచేస్తున్నాయో, సంస్థలు పనిచేస్తున్నాయో, వాటినన్నిటిని కూడా మీరు దూరపరచండి, లయపరచండి. మీ చిత్తమైతే వాటిని పూర్తిగానైనా తండ్రి, ఏ విధంగా అదే మరణానికి మీరు మరణం కలిగించారో ఆ విధంగా వారిని కూడా పూర్తిగా నైనా అంతం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రములయ్యా తండ్రి. అదేవిధంగా ప్రభువా, మా యొక్క పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోమని విజ్ఞాపన చేస్తూ ఈ సమయంలో ప్రభా, ఎవరైతే తండ్రి యొక్క ప్రార్థనలో నైనా శ్రద్ధ కలిగి వచ్చి ఉన్నారో నైనా, ఎవరైతే ప్రభా అందరూ కూడా శ్రద్ధ కలిగి వాక్యాన్ని విన్నారో నైనా తండ్రి, మిమ్మల్ని ప్రేమిస్తూ నైనా మీ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని విన్న వాక్యం తండ్రి విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించేటువంటి జ్ఞానము, ఆ భాగ్యము మీరు మాకు దయచేయమని తండ్రి. నైనా ప్రతి ఒక్క కుటుంబం మీద మీ దీవెనలు, మీ కనికరము దయచేయండి ప్రభా. మీ కృప దయచేయండి తండ్రి. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం దయచేయండి. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య నైనా తండ్రి ఆ యొక్క అన్యోన్య భావం దయచేయండి నైనా. ఎన్నో సాతాను ప్రభా ఎవరైతే బలహీనంగా ఉంటారో వారిలోకి ప్రవేశిస్తున్నాడు ప్రభా. వాడు ఆ కుటుంబాన్ని నైనా విచ్ఛిన్నం చేస్తున్నాడు, సేవకు రానికుండా చేస్తున్నాడు, స్వార్థ పరిచర్యకు ఆటంకపరుస్తున్నారు. కనుక ప్రభా, కుటుంబాల్లో మొట్టమొదటిగా భార్యాభర్తలు ఆత్మీయంగా ఎదగాలి. అటువంటి భాగ్యము తండ్రి ఏ కుటుంబాల్లో లోటుగా ఉందో ఆ కుటుంబాల్లో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని వాళ్ళ బిడ్డల్ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ
అదేవిధంగా ప్రభా ప్రార్థన అనంతరం మేమందరం కూడా మా యొక్క నాయన పనిబాట్లకి వెళ్తుండగా తండ్రి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, పనులకు వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారు అయితే ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ ప్రాంతంలో వాళ్ళకి క్షేమాన్ని ఇచ్చిన ఆయన తండ్రి ఆయన అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి క్షేమాన్ని ఇచ్చి తిరిగి మళ్ళీ నేను క్షేమంగా గృహాలకు చేర్చమని అంతవరకు మీ కృప మీ కాపుదల ప్రతి ఒక్కరితో ఉంచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ సమయంలో ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికిను వారి కుటుంబాలకును దేవుడు సదాకాలము తోడై ఉండి నడిపించి దీవించునుగాక. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.